హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో 2019లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. అయితే దానికి అడ్మిట్ కార్డులు ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరెవరు అప్లై చేశారో ఫ్రెండ్స్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోగలరు. చాలామందికి అది గుర్తు కూడా లేదు. అయితే చాలామందికి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా దాని అప్లికేషన్ నంబర్ కూడా తెలియదు, అదేవిధంగా అప్లికేషన్ కూడా లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా అయితే మీరు ఎగ్జామ్ రాయొచ్చు, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాయొచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే మీరు డైరెక్ట్గా పేజ్ అనేది nfc.gov. అని వెళ్తే ఈ పేజ్లోకి మీరు రాలేరండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈ పేజ్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమీ లేకపోతే మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఫర్గాట్ పాస్వర్డ్ అని టైప్ చేయాలండి. ఫర్గాట్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత మీరు అప్పట్లో అప్లై చేసిన ఈమెయిల్ ఐడి ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని వస్తుందండి. ఈమెయిల్కి ఒక ఓటీపీ ఇస్తారు. ఆ ఓటీపీతో ఇక్కడ లింక్ చేస్తే మీరు కొత్తగా న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ పాస్వర్డ్ ఇలా క్రియేట్ చేసుకోవాలంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఒక క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటరు, అదేవిధంగా ఒక స్పెషల్ నంబర్ ఉండాలండి, ఒక నంబరు, అదేవిధంగా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలండి. అది ఎలా అంటే సపోజ్గా ఒక పాస్వర్డ్ అనుకుంటే స్మార్ట్ ఆన్లైన్ అని, స్మార్ట్ ఆన్లైన్లో ఫస్ట్ ఎస్ ఒకటి క్యాపిటల్ ఉండి తర్వాత స్మార్ట్ ఆన్లైన్ అనేది స్మాల్లో రాసిన తర్వాత ఒక నంబర్ అండి 1. ఒకవేళ 1 అనుకుంటే నంబర్ అనేది 1, స్మార్ట్ ఆన్లైన్ 1 @ ఒక స్పెషల్ క్యారెక్టర్ అండి. ఇలా మొత్తం, అదేవిధంగా ఇలా మొత్తం 8 క్యారెక్టర్లో మీరు ఉంటే అది మీరు ఈజీగా ఇక్కడ సేవ్ చేసుకోవాలండి. ఈ పాస్వర్డ్ ఒక యూనిక్గా ఎవరికి తెలియకుండా ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీరు అక్కడ సేవ్ సక్సెస్ఫుల్ తర్వాత లాగిన్ ఇయర్ అని కింద ఆప్షన్ చూపిస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పేజీకి వస్తుంది. ఈ పేజీకి రాగానే ఇక్కడ యూజర్ నేమ్ అంటే మీ దగ్గర ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదండి, ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ టైప్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయాలండి. లాగిన్ క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ పేజ్లో తీసుకెళ్తుంది. దాంట్లో మనము ఇట్లా అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ పేజ్లో మనం చూసుకుంటే మనం అప్లై చేసిన అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఫస్ట్ ఏజ్ చేసాము. అదే తర్వాత అప్లికేషన్ ఫీజ్ స్టేటస్ ఒకటి కూడా చూపిస్తుంది. అదే అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ లేకపోతే ఇక్కడ ప్రింట్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు వెళ్ళొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మీరు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ లాస్ట్కి అండి, దాంట్లో వెళ్ళి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ డౌన్లోడ్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.